ఈ వీడియోని మీరంతా ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి, వీలైతే మీ బుర్రలో, లేకపోతే కనీసం మీ ఫోన్లో. మన దేశంలో ప్రతి సంవత్సరం విద్యుత్ షాక్స్తో ఎంతమంది చనిపోతున్నారు తెలుసా? అక్షరాల 12,500 మంది. అంటే సగటున రోజుకి 34 మంది ఎలక్ట్రిక్ షాక్స్ కారణంగా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతూ ఉంటే, కొన్ని సందర్భాల్లో మనకి అవగాహన లేకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. జూన్ 26 విద్యుత్ భద్రతా దినోత్సవం, ఎలక్ట్రికల్ సేఫ్టీ డే. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ శాఖ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి, అలాగే ఎలక్ట్రీషియన్స్గా పనిచేసే వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. వాటితో పాటు సామాన్యులకి కూడా కొన్ని కీలకమైన సూచనలు చేసింది. మనం తరచూ చేసే తప్పిదాల కారణంగా చాలా వరకు ఎలక్ట్రిక్ షాక్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఏం చెయ్యకూడదో కొన్ని గైడ్ లైన్స్ చెప్పింది. నెంబర్ 1, విద్యుత్ తీగల మీద, సపోర్ట్ వైర్స్ మీద ఎప్పుడూ కూడా తడి బట్టలు ఆరేయకూడదు. చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు, పొరపాటును కూడా అలా చేయకండి. ఎప్పుడు 3 పిన్ సాకెట్స్ అండ్ 3 పిన్ ప్లగ్స్నే వినియోగించమని చెప్తున్నారు. అందులో కూడా ఆ 3rd పిన్ ఖచ్చితంగా ఎర్త్ అయి ఉండేలాగా చూసుకోవాలంటున్నారు. దీనివల్ల ఎక్కువగా ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. ఇంట్లో ఏదైనా విద్యుత్ పరికరం పాడైపోతే విద్యుత్ సరఫరా నిలిపేయకుండా దాన్ని రిపేర్ చేయడం మొదలు పెట్టకూడదు. బేర్ హ్యాండ్స్ అండ్ ఫీట్తో ఎప్పుడూ కూడా ఎలక్ట్రిక్ పరికరాలను ఆపరేట్ చేయకూడదని చెప్తున్నారు. కనీసం ముట్టుకోవడం కూడా ప్రమాదమే అంటున్నారు. ఖచ్చితంగా చెప్పులు వేసుకోవాలని చెప్తున్నారు. వర్షం పడుతున్నప్పుడు, అలాగే తడి వాతావరణం ఉన్నప్పుడు పొరపాటును కూడా ఎలక్ట్రిక్ పోల్స్, విద్యుత్ స్తంభాలు ముట్టుకోకూడదు. అలాగే రోడ్ల మీద పడి ఉన్న ఈ వైర్లని ఖచ్చితంగా మనం గమనించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఈ విషయం చెప్పాలి, పొరపాటును కూడా వాటి దగ్గరికి వెళ్ళకూడదు, వాటిని ముట్టుకోకూడదు అని. అలాగే ఎవరైనా వ్యక్తి కరెంట్ షాక్ కి గురైతే వాళ్ళని కాపాడడానికి చాలా మంది వెళ్ళి వాళ్ళని పట్టుకుని లాగుతూ ఉంటారు. అది చాలా ప్రమాదం. ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి ఈ వ్యక్తిలోకి కరెంట్ పాస్ అవుతుంది, అప్పుడు వీళ్ళకి కూడా షాక్ కొడుతుంది, ఇద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ముందు మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత కరెంట్ పాస్ అవ్వని వస్తువు ఏదైనా తీసుకోవాలి, లైక్ కార్డ్బోర్డ్, వుడ్, ప్లాస్టిక్, ఇలాంటి వస్తువు ఏమన్నా తీసుకుని దాని ద్వారా మాత్రమే ఆ మనిషిని అక్కడి నుంచి సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. సో ఈ పాయింట్స్ అన్ని ఎప్పుడూ మైండ్లో పెట్టుకుని అప్రమత్తంగా ఉండండి. ఈ విషయంలో చాలా కేర్లెస్గా ఉండే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.